హైదరాబాద్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పేరు చెప్పి అమెరికా పౌరుల్ని బెదిరించి $300 మిలియన్ కొల్లగొడతారు. కొంతకాలం క్రితం తెలుగులో విడుదలైన మోసగాళ్లు సినిమా సారాంశమిది. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు హైదరాబాద్లోని అలాంటి నకిలీ కాల్ సెంటర్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని హైటెక్ సిటీ పత్రికానగర్లో ఏర్పాటైన నకిలీ కాల్ సెంటర్ కార్యకలాపాల గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఈ మోసానికి గుజరాత్కు చెందిన వ్యక్తి సూత్రధారిగా తేలింది. భాగ్యనగరంలో మరో భారీ సైబర్ స్కామ్ వెలుగు చూసింది. నకిలీ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్ గా ఈ కుంభకోణం చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ పోలీసులు గుర్తించారు. పేపాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ ను టార్గెట్ గా వారి ఖాతాల్లోని నగదును కాజేస్తూ కోట్ల రూపాయలను కొల్లగొట్టింది ఈ ముఠ. ఎగ్జిటో సొల్యూషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్లో జరుగుతున్న భారీ సైబర్ మోసంలో మొత్తం 63 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారితో ఎన్ఆర్ఐలను, అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పేపాల్ కస్టమర్ సపోర్ట్ అంటూ డేటా తీసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎన్ఆర్ఐలు, యుఎస్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. పేపాల్ కస్టమర్ కేర్ అంటూ వారిని మభ్యపెట్టి వారి డీటెయిల్స్ ను సేకరించి క్రిప్టో రూపంలోకి నగదు సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ పేపాల్. As you know, PayPal is an American-based payment gateway, and these people had got hold of data of PayPal customers in America, and they were sending either phishing emails or making fake calls, luring the victims to share their sensitive banking details in the guise of preventing fraudulent transactions. So they would ఈశాన్య రాష్ట్రాల వారు ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉండడంతో వారిని రిక్రూట్ చేసుకున్నారు. వారికి వచ్చిన డేటా ప్రకారం ప్రతి వ్యక్తికి 30 నుంచి 40 కాల్స్ చేయడానికి లిస్ట్ ఇచ్చి రోజుకి 600కి పైగా కాల్స్ ఈ నిందితులు చేస్తారు. ఈ సైబర్ మోసం ఆపరేషన్ వెనుక సూత్రధారి జడ్డూభాయ్ గుజరాత్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దుబాయ్లో తన అన్నయ్య నిక్కీ ఆజాద్తో కలిసి ఈ రాకెట్ ను నిర్వహిస్తున్నాడు. ఈ పేపాల్ నుంచి తొలగించిన కస్టమర్ డేటాను అందించడానికి, అమెరికాలో మోసపూరితంగా పొందిన డబ్బును స్వీకరించడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేసి ఈ డబ్బుని క్రిప్టో కరెన్సీగా మార్చి ఆ డబ్బు జాడ లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్ లో చందా మనస్విని పర్యవేక్షణలో మొత్తం నెట్వర్క్ ను జడ్డూబాయ్, రాహుల్ కంట్రోల్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితులను మోసపూరిత చెల్లింపులు చేయడంలో నైపుణ్యం కలిగిన టీం లీడర్లు సంజు, జేమ్స్, ప్రవీణ్ల సమన్వయంతో ఈ ముఠా మోసాలకి పాల్పడుతోంది. డిసెంబర్లో యుఎస్ లో ఎక్కువగా సెలవులు ఉండడంతో తిరిగి జనవరి నుంచి కాల్స్ మొదలుపెట్టి మోసాలకు పాల్పడుతుంది ఈ ముఠా. ఈ నకిలీ కాల్ సెంటర్ రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు జరుగుతుంది. ఇందులో పనిచేసేవారు ఒకే హాస్టల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. వారందరికీ క్యాబ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బు కొల్లగొట్టారని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యుఎస్ అకౌంట్లు కావడంతో అక్కడి కాన్సులేట్ ను సంప్రదిస్తున్నారు.